హాయ్ అండి. నేను ఈరోజు మా తెలంగాణ పెళ్ళిళ్ళ స్పెషల్ బగారా రైస్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాను. వేడవైన వెంటనే అందులో కావాల్సినవి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇలాచీలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, సాజీరా, స్టోన్ ఫ్లవర్ అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పుదీనా వేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది, లేదంటే అన్నం తొందర ఖరాబ్ అవుతుంది నీరు నీరు వచ్చి. ఇంకా అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందర ఉడుకుతుంది. కొంతమంది అల్లం కూడా వేస్తారు, నేనైతే వేయను. నాకు ఎందుకో తొందర అడగంటినట్టు అనిపిస్తుంది. ఇంక ఇవైతే కంపల్సరీ వేస్తారు పెళ్ళిళ్ళలో చేస్తే. బఠానీలు, ఎండిన బఠానీలు గ్రీన్వి ఒక గంట ముందే పెట్టుకున్నాను. ఇంకా వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే గంట ముందే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక గ్లాస్ వేసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్న్నర వాటర్ వేసుకుంటాను. అప్పుడే అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది, అసలు మెతుకు అంటుకోకుండా. ఇంక ఇందులోనే సగం చెక్క నిమ్మరసం వేసుకున్నామనుకో అన్నం కూడా మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకున్న తర్వాతకి అన్నం ఉడికేటప్పుడే కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేయండి, లేదంటే గరం మసాలా వేసుకున్న సరిపోతుంది. ఇంకా పైన పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఒక 5 minutesకి బంద్ చేస్తాం. అనగా అన్నం ఉడుకుతుంది అనగా ఫుడ్ కలర్ వేయండి. నేనైతే రోజు ఇంట్లో వేసేటప్పుడు అయితే ఫుడ్ కలర్ వేయను, ఇంకా వీడియో తీస్తున్నా కదా అనేసి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వేసాను. ఫుడ్ కలర్ అనవసరంగా కెమికల్స్ ఎంత వాడకుండా ఉంటే అంత మంచిది. ఇంకా పైన నెయ్యి వేసుకొని ఆవిరికి పెట్టుకున్నాం అనుకో ఏదైనా పైన బరువు, ఇంకా అన్నం మంచిగా ఆవిరికి మంచిగా ఉడుకుతుంది, పుల్లలు పుల్లలు అవుతుంది అన్నం. ఇంకా చూసారా అన్నం అయితే ఉడికింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఒక మెతుకుగా అంటుకోకుండా వస్తుంది ఎప్పుడైనా.